వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. కాళేశ్వరం కమిషన్ నివేదికపై తీర్పు వాయిదా పడింది. తీర్పును తెలంగాణ హైకోర్టు ఏప్రిల్ 22కు వాయిదా వేసింది. రాష్ట్ర రాజకీయాల సంచలనం రేపిన కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఏర్పాటు, దాని వివరణ ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన హైకోర్టు ఇవాళ తుది తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో నేడు ఈ తీర్పు వస్తుందని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో ధర్మాసనం ఈ నెల 22కు వాయిదా వేసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీం అందిస్తారు లైవ్ ద్వారా. రైట్ అజీం, చెప్పండి. కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ నివేదికను కొట్టివేయాలని చెప్పి కూడా మాజీ సీఎం కేసీఆర్, అలాగే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఐఏఎస్లు కూడా ఏదైతే పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం మనందరికీ తెలిసింది. సో ఈరోజు హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి తుది తీర్పు ఏదైతే రావాల్సి ఉండేది, కానీ కోర్టు ఏదైతే 2 వారాలు వాయిదా వేసింది ఈ ఏదైతే కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి అంశంపై జరుగుతున్నటువంటి విచారణను. ఎందుకంటే ఆ ప్రభుత్వాన్ని తరపున ఉన్నటువంటి వారికి 2 వారాల్లో ఏదైతే కౌంటర్ దాఖలు చేయాలని చెప్పుకుంటూ ఏదైతే 2 వారాల పాటు కాళేశ్వరం కమిషన్ విచారణకు సంబంధించిన నివేదికపై విచారణ వాయిదా వేసింది. మనందరికీ తెలుసు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాళేశ్వరం కమిషన్ సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ రాష్ట్రంలో చర్చ జరిగింది. దీనికి సిబిఐ ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి వెంటనే అటు మేడిగడ్డ, అన్నారం, సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజ్ నిర్మాణాలకు సంబంధించి జరిగినటువంటి అవకతవకల అవినీతిపై ఒక కమిషన్ని వేసింది. కమిషన్కి జస్టిస్ పీసీ ఘోష్ని ఏదైతే చైర్మన్గా నియమించింది. సుమారు సంవత్సరం పాటు పైగా ఏదైతే విచారణ కూడా కొనసాగించారు. దీంట్లో అప్పుడు ఎవరైతే ఈఎన్సీ అధికారులు ఉన్నారో, ఐఏఎస్ అధికారులు ఉన్నారు, మాజీ సీఎం, మాజీ మంత్రిగా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, హరీష్ రావు, అలాగే కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి వారిని, అలాగే ఈ మేడిగడ్డ, అన్నారం, సుందిల బ్యారేజ్ నిర్మాణ సంస్థలకు సంబంధించిన వారందరినీ కూడా ఏదైతే కాళేశ్వరం కమిషన్ జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేసింది. విచారణ చేసి ఒక తుది నివేదికను ప్రభుత్వానికి కూడా అందజేసింది. సో ఈ నివేదికపై కౌంటర్ దాఖలు చేస్తూ, అంటే ఎలాగైతే ఏ పద్ధతిలో అయితే విచారణ జరగాలో ఆ పద్ధతిలో విచారణ జరగలేదు, ఏకపక్షంగా విచారణ జరిగింది. తమ వాదనను అసలు ఆ కమిషన్ విననే లేదు, వినకుండానే ఏదైతే పూర్తి నివేదికను సిద్ధం చేసింది అని చెప్పి కూడా ఈ నివేదికను కొట్టివేయాలనుకుంటూ కూడా మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, అలాగే ఏదైతే అధికారులు, ఐఏఎస్ అధికారులు అందరూ కూడా ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సో దీనికి సంబంధించిన వాదోపాదాలు కొన్ని రోజుల నుంచి కూడా జరుగుతూ వచ్చాయి. ఈరోజు తుది తీర్పు వస్తుందని చెప్పి కూడా అందరూ భావించారు. సో రాజకీయంగా కూడా ఈ కేసుపై ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే నివేదిక ఇచ్చిందో ఆ నివేదిక సరైనది కాదు అని చెప్పి వారంటున్నారు. పూర్తి స్థాయిలో నివేదికను 100% ఏదైతే అక్యురెన్సీతో ఈ నివేదిక రూపొందించబడింది. కమిషన్ ఏర్పాటు చేశాము, కమిషన్ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని విచారించిన తర్వాతనే కమిషన్ నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను కూడా కేంద్రానికి పంపించి కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా చేయించాలని చెప్పి కూడా ఆల్రెడీ పంపించడం కూడా జరిగింది. సో ఈ నివేదిక చాలా స్పష్టంగా చేసిన నివేదిక అని చెప్పి ఒకవైపు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. లేదు, అసలు తమ వాదనే వినలేదని చెప్పి కూడా మరోవైపు ప్రతిపక్షాలు ఏదైతే అప్పుడు వారి సమయంలో కట్టినటువంటి వారు, కాళేశ్వరం కట్టినటువంటి సమయంలో ఉన్న వారందరూ కూడా చెప్తున్నారు. సో ఈ నివేదికపై హైకోర్టులో వారు ఖచ్చితంగా దీన్ని కొట్టివేయాలని చెప్పి కూడా పిటిషన్ దాఖలు చేశారు. సో దీనికి సంబంధించి కోర్టు అయితే మరొక 2 వారాలు ప్రభుత్వానికి గడివించింది. ఈ కౌంటర్ దాఖలు చేయడానికి 2 వారాల సమయం ఇచ్చింది. మరి 2 వారాల సమయం తర్వాత అంటే ఈ ఏప్రిల్ 22వ తేదీన ఏదైతే మరొకసారి ఈ విచారణ హైకోర్టులో ముందుకు రానుంది. మరి వచ్చిన తర్వాత ఆ రోజైనా తుది తీర్పు వెల్లడిస్తుందా, లేదంటే రాజకీయంగా మరికొంత ఏదైతే ఉత్కంఠ ఉన్నటువంటి కేసుకు సంబంధించి మరొకసారి వాయిదా పడుతుందని చూడాల్సి ఉంటుంది. మరి తీర్పు ఇచ్చినా ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది, అంటే కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టివేస్తుందా, లేకపోతే ఏదైతే ఈ నివేదిక సరైందే, వీరు అన్ని రకాలుగా విచారణ చేశారు. ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కూడా నివేదికను అందియాలని చెప్పి కూడా చూస్తుంది. ఎంతమందిని విచారణ చేశాము, వారి అఫిడవిట్లు తీసుకునే విషయాలన్నింటినీ కూడా ప్రభుత్వం ఏదైతే కోర్టు ముందు వారికి సంబంధించిన అడ్వకేట్ల ద్వారా ముందు పెట్టాలని చెప్పి చూస్తుంది. మరి కోర్టు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనే ఒక ఆసక్తి, ఉత్కంఠ అయితే నెలకొంది. మరి ఏప్రిల్ 22వ తేదీనైనా సరే తుది తీర్పు వస్తుందా లేదా అనేది చూడాల్సి ఉంటుంది. యమున. రైట్, థ్యాంక్ యూ అజీం.